ప్రియమైన దేవుని పిల్లలారా, చరిత్ర అనే మాట హిస్టరీ అనగానే హిజ్ స్టోరీ అని మనకి శబ్దం వినిపిస్తుంది. అప్పుడప్పుడు చాలామంది మాట్లాడేటప్పుడు ఒరే బాబు నోరు మూయి కథలు చెప్పుకో అంటాం మనం మాటల్లో. ఒక్కొక్కడికి ఎక్కువగా మాట్లాడడం ఇష్టం. మనకిష్టం లేకపోయినా ఏదో చెప్తుంటాడు. అప్పుడు మనం ఏమంటాం, విసిగిపోయి బాబు నీ కథలు ఆపరా బాబు అంటాం. అంటే నిజాలు కాబవి కథలు సుమా, నన్ను ఎందుకురా చంపుతావు ఇవన్నీ చెప్పి అంటాం. చరిత్ర మనిషి రాయకూడదండి. మనిషి రాశాడు కనుక దానికి హిస్టరీ, హిజ్ స్టోరీగా పిలువబడింది. హిజ్ స్టోరీ. ఏంటి బాబు నీ స్టోరీ చెప్పు అంటాం. ఏంటి బాబు నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు. సామాన్య మానవులు మాట్లాడే మాటలు మనవి. శాస్త్రవేత్తలు మాట్లాడితే వాడు ఏ స్టోరీ చెప్పినా నమ్మేస్తాం మనం. అవునా? ఏ స్టోరీ చెప్పినా నమ్మేస్తాం. 2012లో ఒక స్టోరీ చెప్పాడు. ఎవరో మయమ్మర్ క్యాలెండర్ వాడు, చచ్చిపోయిన ఐన్స్టీన్ గారు, చచ్చిపోయిన సర్ ఐజక్ న్యూటన్ గారు, మన వీరబ్రహ్మం గారు, వీళ్ళందరికీ పితామహుడు, జ్యోతిష్య పితామహుడు నోస్ట్రడామస్. ఏం కథ చెప్పారు? 2012 డిసెంబర్ 21 ప్రపంచం ఉండదు. ఏమండి, భవిష్యత్తు చెప్పారు. చరిత్ర చెప్పేవాడికి గతము తెలియాలి, చరిత్ర చెప్పేవాడికి భవిష్యత్తు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్పాలి. పూర్తిగా చెప్పలేడు కదా. దేవుని పిల్లలారా, ఈ క్రైస్తవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మందిలో నిలదీసి శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చే మగాడు పట్టుకుపోవటం వల్లే బైబిల్ ఒక మత గ్రంథంగా మారిపోయింది. బైబిల్లోను అన్ని కథలుగా చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఇక ముందు అలా జరగకూడదు. మీరున్నారు కనుక, మీరుంటారు కనుక, నేను వెళ్ళిపోతాను కనుక, నా తరఫున మీరు ఉంటారు కనుక మీరు చెప్పాలి. నీ కథలు చెప్పకు. నాట్ యువర్ స్టోరీస్, నాట్ హిజ్ స్టోరీ. నిర్గమాకాండంలో మోషే గారు పుట్టారండి. అవునా? నిర్గమాకాండంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఈజిప్ట్ బానిసత్వంలో ఉన్నారు, మీకు తెలుసు. అప్పుడు పుట్టాడు ఎవరో, మన మోజెస్ గారు. ఆయన ఆదికాండం ఎలా రాశాడు? ఆదికాండం, జెనసిస్, విశ్వం పుట్టుక ఆయనకి ఎలా తెలుసు? లేడు కదా, ఆయన అప్పుడు పుట్టలేదు కదా. దట్ ఈస్ నాట్ హిజ్ స్టోరీ. ఎలా రాశారట? మోషే మొదలుకొని, ఆదికాండంలో మోషే మొదలుకొని ప్రారంభ పుస్తకం 66లో నెంబర్ 1, క్రొత్త నిబంధనలో చివరి పుస్తకం ప్రకటన. పాత క్రొత్త నిబంధనల మొత్తం పుస్తకాలు 66. ప్రారంభంలో రాసిన ఆయన మోసెస్ గారు, చివరిలో రాసిన జబదయి కుమారులో ఒకరైన పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న ఖడ్గముతో నరకబడిన యాకోబు యొక్క అన్నయ్య యోహాను గారు. పేతురు 2వ పత్రిక. వీళ్ళు ఎలా రాశారు? వాళ్ళు ఆలోచించింది రాయలేదు. వాళ్ళు ఏదో మాకు తెలుసని రాయలేదు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం
మొదటి అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఒకడు ఏ ఒక్కడు ఎప్పటి వాడైనా ఆదాము దగ్గర నుంచి రేపు యేసుక్రీస్తు వచ్చినంత వరకు విశ్వం అంతా అంతరించిపోద్ది యేసుప్రభు వస్తే. అప్పటి వరకు ఈ చరిత్ర, గత చరిత్ర, వర్తమాన చరిత్ర, భవిష్యత్ చరిత్ర. మనవాడు చరిత్ర అనగానే గత చరిత్ర చెప్తారు. మనిషి చెప్పింది మనిషి చెప్పాడా, ఎవరు చెబితే చెప్పాడా? ఎవరు చెప్పారు, ఎవరు రాశారు అనేది అక్కడ రాయబడిందండి బైబిల్లో. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 20:21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని 66 పుస్తకాలలోని ఏ మాట అయినా మొదట పుట్టదో మీరు గ్రహించాలి. అది మొట్టమొదటి తెలుసుకోండి. అది ఏదో మోజెస్ గారు రాశారు 5 కాండాలు అని మనం అనుకుంటున్నాం. మోసెస్ గారు రాయొచ్చు, లేకపోతే మరొక ఆయన కూర్చోబెట్టించి రాయించవచ్చు. కానీ ఎవరు చెప్పారు అన్న దాని కిందకి వెళ్ళేసరికి ప్రవచనము ఎప్పుడును భవిష్యత్తు ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన ఆత్మదేవుని ద్వారా ప్రతి మనుష్యుడు ప్రేరణ కలిగి సుమారు 42 మంది రాశారండి పుస్తక ఈ బైబిల్ని. సుమారు 42 మంది రాశారు. మోషే నుండి పద్మాసు దీపంలో పరవాసిగా ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గారి వరకు ఈ 42 మంది కూడా ఊహను బట్టి చెప్పుట వలన వాడు రాయలేదండి. వాళ్ళు ఎవరో ఊహ చెప్పేస్తే వీడు రాయలేదండి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. తిమోతి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై నాన్న నువ్వు రెడీగా ఉన్నావా? యోహాను నువ్వు రెడీగా ఉన్నావా? అవును తండ్రి నేను సిద్ధంగా ఉన్నావు. రా చూపిస్తాను నీకు. ఆ చూపిస్తున్నవి నేను మాట్లాడుతున్నవన్నీ ఆ గ్రంథంలో రాయాలి. అందరికీ అదే చెప్పాడండి దేవుడు. అందరికీ చెప్పి రాయించాడండి, చూపించి రాయించాడు, చెప్పి రాయించాడు. ఆ చెప్పేది ఆయన, వ్రాసేది వీరు. 42 మంది కూడా వాళ్ళల్లో ఏదో వచ్చేసి రాయలేదు. వీళ్ళంతా కవులు కాదండి. అందరూ కవులు. రాజులు ఉన్నారు, ఏమంటే జాలర్లు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఏమంటే అపోస్తుల్లోనూ రకరకాల ఉన్నారండి. వాడు రాసినవి. మత్తయ్య గారు ఏమో సుంకపు గుత్తదారుడుగా ఉండేవాడు. లోకా గారు ఈజ్ ఎ డాక్టర్. వాట్ ఈజ్ లోకా గారు డాక్టర్. పేతురు గారు ఏమో చేపలు పట్టి ఆయన, అంతే కదా. వీళ్ళందరూ ఒక చోట కూర్చొని రాసింది కాదండి ఇది. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ 42 మంది ఒక చోట కూర్చొని రాయలేదండి. ఈ 42 మంది కవులు కాదు. ఈ 42 మంది ఒక కాలంలో ఉన్నవారు కారు. జాగ్రత్తగా వినాలి మీరు. ఈ 42 మంది ఒక కాలంలో ఉన్నవాళ్ళు కాదు. ఒక దేశంలో ఒక ప్రాంతానికి చెందినవారు కూడా కాదు. వాళ్ళ రెసిడెన్సీలు వేరు, వాళ్ళు ఉన్న ప్రాంతాలు వేరు, వాళ్ళు బ్రతికే కాలం వేరు. వాళ్ళు ఏ కాలాల్లో ఉన్నారో మనకు తెలుసు. వారి వృత్తులు వేరు. డాక్టర్లు ఉంటారు, చేపలు పట్టేవాళ్ళు ఉంటారు, గుత్తదారులు ఉంటారు, ఏమండి పౌలు లాంటి పరిసయ్యులు ఉంటారు, రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. ఆయా కాలాలలో ప్రపంచ పటంలోని ఆయా దేశాలలో ఆయా వృత్తులకు సంబంధించిన వారు దేవుడు చెప్పగా వ్రాయబడినది కనుక 66 పుస్తకాల్లో తప్పు చూపించే మగాడు ఇంకా పుట్టలేదండి. మరి తప్పులు చెప్తున్నారని అందరూ అంటున్నారంటే అడిగి పిచ్చి పట్టింది.
నక్కకి ద్రాక్ష పళ్ళు అందలేదట, అందుతుందని చాలా ట్రై చేసింది. ఎవడు తింటాడులే పులుపు అనుకొని పోయింది. నక్క మంచిదంటారా? న్యాయం చెప్పిందంటారా? న్యాయం మాట్లాడిందంటారా? అవకాశవాదులు. మీకు అర్థమైందా? బైబిల్ అర్థం కావాలంటే దేవుడి మీద నీ భక్తి పరిపక్వం అవ్వాలి. బైబిల్ అర్థం కావాలంటే దేవుడు నీకు అర్థం కావాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై, దైవజనుడు సిద్ధపడి, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ప్రతి మంచి పనికి నేనున్నాను రాయటానికి అని కూర్చుంటే, దైవావేశం వలన దైవ ఆవేశం, దేవుని ఆవేశం ఇతనిలోకి రావాలి. ప్రతి లేఖనము దేవుని ఆవేశం నిన్ను ఆవహిస్తే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ప్రతి మాట, బైబిల్లో ప్రతి మాట, ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగింది. దేవుడు చెబితే రాశారండి, అంతే. మనుషులు రాసింది కాదు. నాట్ హిజ్ స్టోరీ, ఇట్ ఈస్ ఎ ఫాదర్స్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, యూనివర్సల్ స్టోరీ. ఆయనది, ఆయన చెప్పాలి. ఆదికాండంలో ఇదేనవనం దేవుడు వేశాడు. తొలి మానవుని నిర్మాణం అంటే ఆదాం. తొలి మానవుని నిర్మాణం మనిషిగానే పుట్టాడు, కోతి కాదండో. డార్విన్ గారు చెప్పినట్టు కోతి కాదు. మానవ పరిణామ క్రమం సిద్ధాంతం అని పేరు పెట్టి ఒంగున్న కోతిని, సగం ఒంగున్న కోతిని, మూడొంతులు ఒంగున్న కోతిని, ఆ తర్వాత నిలబడిన కోతిని, మొత్తం 5-6 కోతులు లేస్తాడు. జీవ పరిణామ సిద్ధాంతం చూడండి. ఇందులో నుంచి వచ్చారట. అంటే డార్విన్ గారు, ఆయన ఎవరో కాదండి, ఈయన క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు. చార్లెస్ డార్విన్ ఆయన పేరు. నిజంగా అండి, ఆయన గురించి చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. మరణశయ్యపై డార్విన్ పశ్చాత్తాపం. చచ్చిపోతాడండి. అంటే ఒక పురుగు కుట్టింది ఆయనకి. లేడీ హోప్ అనే ఒక నర్సు ఆయనకి వైద్యం చేస్తుండేది ఆ మరణశయ్య మీద. సింహగర్జన అని ఒక పుస్తకం రాశానండి. మీలో చాలామందికి తెలుసు. నూతన సహస్రాబ్ది అజ్ఞానంపై జయశాలి సింహగర్జన, ప్రపంచ మేధావులారా ఖబర్దార్. ఒక ఇండియన్గా, ఒక ఆంధ్రునిగా నేను రాశానంటే ప్రపంచంలో మన తెలుగుడుకున్న గొప్పతనం ఎంత గొప్పదో చూడండి. ఏమండి, అమెరికా కూడా రాయలేదు. ఏమంటే శాస్త్రార్థంలో ఖబర్దార్ అని ఎవడని అంటాడండి? ఆడు చెప్పినవన్నీ నేర్చుకొని డిగ్రీలు తెచ్చుకున్నారు మీరు. ఎందరో మహానుభావులు, అందరికైనా వందనాలు. అందరూ మహానుభావులేనా? ఏమని రాస్తున్నాడండి ఆయన గురించి ఒకసారి చదువుతానండి. సింహగర్జనలో రాశాను 2004. ఇది రాసినటువంటి ఆయన, పబ్లిష్ చేసినటువంటి ఆయన ఆస్వాల్డ్ జే స్మిత్ రాశాడండి. ఏమని రాశాడంటే, మానవ పరిణామ సిద్ధాంతాలపై డార్విన్ పరిచయం చేసిన సిద్ధాంతం తప్పుగా వర్ణిస్తూ డార్విన్ పడిన పశ్చాత్తాపం, అలాగుననే బైబిలుపై ఆయన తిరిగి పెరిగిన విశ్వాసమును ఎంతమంది డార్వినిస్టులు జీర్ణించుకొనగలంటారా అంటారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన లేడీ హోప్ అనే ఒక క్రైస్తవ మహిళ మరణశయ్యపై ఆయనకు ఉపచరిస్తూ డార్విన్ యొక్క మారు మనస్సును తన మాటలో వర్ణించింది. అప్పటికే డార్విన్ తన మరణానికి ముందు రోగగ్రస్తుడై మంచాన పట్టాడు. ఆయన చేతిలో ఓపెన్ బైబిల్ పెట్టుకున్నవాడై తరచూ దాన్ని చదువుతూ ఉండేవాడు. మరణశయ్య మీద చచ్చిపోయే ముందు మీరేమి చదువుతున్నారు అని నేను ప్రశ్నించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికను అని సమాధానం ఇచ్చాడు. కారణమేమిటని నేను అడిగినప్పుడు డార్విన్ తన మాటల్లో, నేను యవనస్తునిగా ఉన్నప్పుడు సంపూర్ణంగా కానీ ఆలోచనలతోనూ ప్రతి విషయాన్ని ప్రశ్నలతోనూ ఆలోచించేవాడిని. అయితే ఇప్పుడు మీ కోరిక
ఏమిటని తిరిగి అడుగుగా తనకు కిటికీ గుండా వనములో ఉన్న ఒక ఇంటిని చూపి అక్కడ కొందరిని కూడబెట్టి యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలని ఉందని చెప్పేవాడు. కొన్ని కీర్తనలను పాడాలని ఆశించాడు. మానవ పరిణామ సిద్ధాంతాన్ని ద్రోపరిచిన క్రైస్తవ్యం యొక్క ప్రాథమిక విలువలను దెబ్బతీసే రచనలు కోట్ల మంది మానవుల హృదయాలను చెదరగొట్టాననే బాధను వ్యక్తం చేశాడు డార్విన్. ఇది డార్విన్ మరణశయ్యపై మరణ వాంగ్మూలం. ఆయన మరణానికి ముందు ఆయన అభిప్రాయం. అసంపూర్ణమైన భావాలతో ఒక యవ్వనస్తునిగా డార్విన్ ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అనేక బైబిల్ విరుద్ధమైన భావాలను గూర్చి పశ్చాత్తాపడుతూ మరణానికి ముందు పలికిన తుది మాటలు. ఆఫ్రికాను చూడడానికి వెళ్ళి ఆఫ్రికాను చూసిన తర్వాత అక్కడ కోతుల్లో నుంచి అవి కూడా ఇంచుమించు మనుషుల్లా ఉంటాయి కదండి. ఆ కోతుళ్ళు చూసి పాపం బాధపడి ఏం చేస్తాడు ఇప్పుడు? ఈయన మాటలు ఎవరు వింటారో? ప్రపంచవ్యాప్తం అయిపోయాయి. మనిషి కోతు నుండి వచ్చాడనే విషయం ప్రపంచవ్యాప్తం అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈయన చెప్తే నమ్ముతారా? ఇప్పుడు గాంధీ పుట్టి బ్రాందీ మానేయండి అంటే మానేస్తారా మన ఇండియన్స్? గాంధీ గారు మళ్ళా పుట్టి మానేస్తారండి వీళ్ళు. తాతాను వెళ్ళిపో మమ్మల్ని తాగనే అంటారు. ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, పోలీస్ స్టేషన్లో, ఇండియన్ పీనల్ కోడ్లో ఎఫ్ఐఆర్. నీ నోట ముందు వచ్చిన మాట ముందు రికార్డ్ చేసేస్తారు వాళ్ళు. తర్వాత నువ్వు అన్న ఒకటి వేస్తారు. ముందు ఒకలా చెప్పో ఇప్పుడు ఒకలాగా ఎందుకు చెప్పు? కోర్టు స్వీకరించదండి. ముందు తప్పిచ్చేసాడు ప్రపంచానికి, కోతు నుండి మనిషి వచ్చాడని. ఆఫ్రికాలో పుట్టలేదండి మనిషి. ద మోస్ట్ సెన్సేషనల్ టాపిక్. ఇది టర్కీ దేశానికి పంపించాను నేను. ఒరే చదవండిరా మీరని. మొదటి మానవుడు పుట్టింది ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం కాదు. ఆది మానవుని జన్మస్థలం ఆదాం పుట్టింది చూసారా? ఆది మానవుని జన్మస్థలం ఆసియా. అడ్డంగా వెళ్ళానండి శాస్త్ర ప్రపంచానికి. ఎందుకు? నాకున్న ఆధారం ఏంటో చెప్పాలి కదా నేను. ఆధారం ఏంటంటే బైబిల్ ఒక్కసారి మీరు 2వ అధ్యాయం చూస్తారా? ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు కీషోను. అది హవీలా దేశం అంతటా చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గిహోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకేలు. ఇక్కడ నుంచి చూడాలా? అది మూడవ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేని తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. ఏదేని వనము నుండి ఆరంభమైంది. ఒక 2 నదులు తీసుకున్నాను, కింద 2 నదుల్ని. ఒకటి యూఫ్రటీసు, 2 హిద్దెకేలు. టైగ్రిస్ అంటారు దాన్ని. ఏమండి? ఒకసారి ప్రపంచ పటం చూద్దామా? మనం చెప్పేసుకుంటూ బైబిల్లో ఉందండి, మీరు చెప్పేసుకుంటున్నారండి. అసలు ప్రపంచంలో గంగా నది ఎక్కడ పుట్టిందని ఎవరైనా ప్రశ్నిస్తే ఇటలీలో పుట్టిందంటే ఎవడో నమ్ముతాడేటి? ఎవరెస్ట్ శిఖరం ఎక్కడున్నది అంటే జపాన్లో ఉన్నదంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి, నమ్మరు. సజీవ సాక్ష్యాలు అంటారు వీటిని, సజీవ సాక్ష్యాలు. గంగా నది హిమాలయాలలో మానస సరోవర ప్రాంతంలో పుడుతుంది. దట్ ఈస్ ఇండియన్ హిస్టరీ. ఇప్పటికి ఉంది కనుక నమ్ముదాం.
ఎవడో చెప్పింది మనం ఎందుకు నమ్మాలి? భౌగోళికంగా మనకు కనిపించాలి కదా అది. అక్కడ పుట్టినటువంటి ఈ గంగానది పరవళ్ళు తొక్కుతూ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఉప్పు సముద్రం, జీవనది నీరు ఉప్పు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ యూఫ్రటీసు, టైగ్రిస్ అనే నదులు ఎక్కడ పుట్టాయని ప్రపంచాన్ని వెతకడం ప్రారంభిస్తే చూడండి, బొమ్మలో మీకు ప్రపంచపటం కనబడుతుంది చూడండి. ఆసియా ఖండంలో టర్కీ తూర్పు ప్రాంతాన్న అలజిక్ అనే ప్రాంతంలో ఈ 2 నదులు పుట్టాయి. మరలా చెప్తున్నాను, ఆసియా ఖండంలో పుట్టాయి 2 నదులు. ఆసియా ఖండంలోని టర్కీ దేశం, ఇప్పుడు ప్రపంచ పట్టణంలో అదిగో టర్కీ. ఏమండి, ఆ టర్కీలో అలజిక్ అనే ప్రాంతం చూడండి, అలజిక్. ఏమండి, అది అక్కడ 2 భాగాలుగా విడిపోయి ఒక నది పేరు, అది యూఫ్రటీస్ నది. ప్రపంచ పటంలోదండి, బైబిల్లో పటం కాదు ఇది. బైబిల్లో ఏదో రాసేసారని మీరు తప్పు చెప్పేస్తున్నారు అనడానికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు చూసుకోండి, మీ దగ్గర ప్రపంచ పటాలు ఉంటాయి, ఇంటి దగ్గర వెళ్తే అట్లాసులు ఉంటాయి, లేదంటే మీ స్మార్ట్ సెల్లో చూడండి, నెట్లో చూడండి, మీకు మొత్తం అంతా సీన్ అర్థమైపోద్ది. అనగా టర్కీ తూర్పు ప్రాంతంలో నదులు పుట్టాయి. అవి పుట్టడానికి అక్కడ అలజిక్ అనే ప్రాంతంలో పుట్టాయి టర్కీలో. హిమాలయాలలో మానస సరోవర ప్రాంతంలో గంగానది పుట్టినట్టు మనం ఎలా నమ్మగలిగామో సజీవ సాక్ష్యంగా తొలి మానవుణ్ణి దేవుడు పుట్టించాడే, ఏదేను వనంలో పెట్టాడే, ఆ ఏదేను వనం నుంచే కదా చీలిపోయి అని చదువుకున్నాం మనం 2వ అధ్యాయం. 10 వచనం చూడండి, 10వ వచనం చూడండి. 3వ నది, 4వ నది, 14. 3వ నది పేరు హిద్దెకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. అష్షూరు తూర్పు వైపున పారుతుంది. 4వ నది యూఫ్రటీసు. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును, ఏదేను వనం వేశాడు, దాన్ని సేద్యపరచుటకును, దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. అక్కడ ఉంచాడు తొలి మానవుడిని. తొలి మానవుడు కోతి కాదండి, సంపూర్ణ మానవుడు. పసిబిడ్డ కాదండి, సంపూర్ణ మానవుడు. ఎంత తప్పు చెప్పారండి వరల్డ్ హిస్టరీలో. కోతు నుంచి వచ్చాడా? మరి ఇప్పటికైనా ఎవరికైనా కోతి పుట్టియాలి కదా. ఎవరికైనా కోతులు పుట్టాయా ప్రపంచ చరిత్రలో? పుట్టలేదు. ఇప్పుడు కోతులకు ఎవరైనా నరుడు పుట్టాడా? కోతికి వానరుడికి నరుడు ఎక్కడైనా పుట్టాడా? లేదు. అలాంటి దాఖలాలు లేవు. ఏమన్నా మనిషికి కోతి పుట్టదు, కోతికి మనిషి పుట్టడు. కానీ ఒక అబద్ధాన్ని ప్రపంచం నమ్మేసిందండి. ఓకేనా? ఈ యూఫ్రటీసు అంటే ఫరాతు అని బైబిల్లో ఉంది. యూఫ్రటీసు అంటే పరాతు. యూఫ్రటీస్ అనే పదం ప్రాచీన పర్షియా భాషలో ఫరాతుగా పిలువబడి దాటుటకు అనుకూలమైన మంచిదైన పారుతున్న నదిగా అర్థమించుచున్నది. ఆ పేరు పెట్టడానికి, ఫరాతుకు అని పేరు పెట్టడానికి కారణం ఏంటో చెప్పాడు. ఇప్పుడు ఇది టర్కీ దేశమందలి, వినాలి ఇప్పుడు, ఇది టర్కీ దేశమందలి తూర్పు మధ్య ప్రాంతంలో ఎలాజిక్ నందు పుట్టి సిరియా మరియు ఇరాక్ దేశాల గుండా ప్రవహించుచున్నది. ఇది 2735 కిలోమీటర్ల పొడవును ప్రవహిస్తూ ఖరా, మురాత్ అను 2 నదుల సమ్మేళనంగా ఒక పాయగా అర్మేనియా ఉన్నత ప్రాంతాల నుండి అనగా తూర్పు టర్కీ ప్రాంతంలో ఒకటి జన్మించగా మరొకటి పడమట దక్షిణ ప్రాంతమైన అరారాతు పర్వతాలలో లేక్ మేన్ మరొక పాయ వచ్చింది అందులో నుంచి. ఏమండి, టర్కీ ప్రాంతంలో ఒకటి జన్మించగా మరొకటి పడమట దక్షిణ ప్రాంతమైన అరారాతు పర్వతాల్లో లేక్ వేన్ మరొక పాయగా ప్రారంభమైంది. సిరియా, ఇరాక్ ప్రాంతాల గుండా పారి ఉత్తర బస్రాలోని ఇరాక్ నందు టైగ్రిస్ నదితో కలిసి ఏకమై పర్షియన్ గల్ఫ్లో ఉప్పు సముద్రంలో ముగుస్తుంది.
ప్రపంచ చరిత్రలో యూఫ్రటీస్ నది వద్ద సుమేరియా నాగరికత, సుమారు క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నిప్సోరు, మారి, సిప్పర్, ఊరు, ఈరీడు అనే ప్రాచీన పట్టణాలకు ఆలవాలమై ఆ తరువాత బబులోను మరియు అష్షూరు సామ్రాజ్యాలుగా ఆయుపట్టుగా నిలబడ్డాయి. బైబిల్ చెప్పింది కదండి ఫరాత్ అని. బైబిల్ చెప్పిందే యూఫ్రటీస్ అని. ఫరాత్ అని చెప్పింది యూఫ్రటీస్ నది పేరు. ఇది ఎక్కడ పుట్టింది? టర్కీలో పుట్టింది. ఇప్పుడు ఏదైనా మనం ఎక్కడుందో మీరు చెప్పండి, ఎక్కడ పుట్టిందో? టర్కీ తూర్పు ప్రాంతం. మొదటి మానవుడు పుట్టింది టర్కీ తూర్పున పుడితే అక్కడ నుండి పుట్టినటువంటి నదులు, బైబిల్లో రాయబడిన నదులు యూఫ్రటీస్ నదిగా, టైగ్రిస్ నదిగా, పర్షియన్ గల్ఫ్లో వచ్చి కలిసిపోతున్నాయి. అవి బైబిల్లో నదులను పుట్టించినవాడు దేవుడు, భూభాగాలను పుట్టించినవాడు దేవుడు. నదుల ప్రవాహాన్ని ఎందుకు పెట్టాడంటే అక్కడే చరిత్ర ప్రారంభమైంది. నెక్స్ట్ మరొక నది టైగ్రిస్. బైబిల్ దీనికి ఏమని చెప్పిందంటే హిద్దికలు అని పేరు పెట్టింది. హిద్దికలు. టైగ్రిస్ అనే పదం మూలానికి వెళితే అది గ్రీకు పదం నుండి వచ్చినది. దీనికి ప్రాచీన భాషలో ఉరకలు వేసే నదిగా పేరుగాంచింది. దీని పొడవు 1850 కిలోమీటర్లు కలిగి తారస్ పర్వత శ్రేణిలో ఉద్భవించి తూర్పు టర్కీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ పిమ్మడ తూర్పు దక్షిణ దిశగా సాగుతూ దక్షిణ ఇరాక్లోని ఆల్ ఖునా అనే ప్రాంతం దగ్గర యూఫ్రటీస్ నదిలో సంగమం అవుతుంది. టర్కీలో దియార్ బకీర్, ఇరాక్లోని మొసుల్, టిక్రిత్ అదే అబ్దాం గారి ప్లేసు, సమర్ మరియు బాగ్దాదు గుండా ప్రయాణిస్తుంది. ఈ టైగ్రిస్ నది తీరాన్ని బైబిల్లోని ప్రవక్త అయిన యోనా పోయిన ప్రాచీన నినివే పట్టణపు శిథిలాలు లభ్యమయ్యాయి. ఆయా దేశాల గుండా ప్రవహిస్తున్న పర్షియన్ గల్ఫ్లో నిమగ్నమై హిందూ మహాసముద్రంలో కలిసిపోతుంది. ఇరాక్ రాజధాని అయిన బాగ్దాద్ టైగ్రిస్ నదిని ఆనుకొని అనేక ప్రాచీన ప్రాంతాలపైన బైబిల్ చెప్పిన సిలుకియా, లగాస్ లాంటి పట్టణాలు ఈ నది వలన సారవంతమయ్యాయి. ఇకపోతే టైగ్రిస్ నదిపై ఇరాక్ మరియు టర్కీ ప్రాంతాల్లో భారీగా డ్యాములు నిర్మించడం వల్ల ఆనకట్లు అనేక ప్రాంతాలు సారవంతం చేయబడ్డాయి. టైగ్రిస్, యూఫ్రటీస్ నదులు కలిసి షట్ అల్ అరబ్గా పర్షియన్ గల్ఫ్లో కలుస్తున్నాయి. వెస్ట్ ఏషియా. దేవుని పిల్లలారా, బైబిలు దేవుడు చేసింది రాయించాడు. ఎవరి చేత రాయించాడు? ఆ ఆదికాండం మోషే ద్వారా. మోషే ఎప్పుడు పుట్టాడు? కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టాడు మోషే. చేసింది ఆయన కనుక మోషే గారు రాశారు. అది ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఆసియా ఖండంలోనే మొదటి మానవుడు పుట్టాడని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఖండం ఆసియా ఖండం ప్రపంచ పట్టంలో, ఆసియా ఖండంలోనే ఏదోను వచ్చిందని, ఆ ఏదోనులో సంపూర్ణ మానవుడు పుట్టాడే తప్ప కోతు నుండి రాలేదని బైబిల్ చెప్పిన సత్యం. ఈ సత్యానికి సజీవ సాక్ష్యం యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు, దాని పరిసర ప్రాంతాలు, దేశాలు. మీరు లెక్కేయండి. ఇప్పుడు జలప్రళయం ఇది అసలు జరిగిందా? జరగలేదా? ప్రపంచమంతా జలప్రళయం వచ్చిందా అండి? మహాపర్వతాలు మునిగిపోయాయా అండి? ఒకవేళ ఇది కథేమో, బైబిల్లో వీళ్ళు రాసేసుకున్నారేమో. జలప్రళయం ఎందుకు జరిగిందో మనందరికీ తెలుసు. మానవ సమాజం భూమి మీద దేవుని కోరికలు నెరవేర్చటానికి కారణ జన్ములుగా పుట్టిన మనుష్యులు దేవునిని కాక వాళ్ళుగా వాళ్ళిష్టం వచ్చినట్టుగా జీవించటానికి జీవితాన్ని ఆరంభించిన కారణంగా దేవుడు తట్టుకోలేకపోయాడండి. ఏ తండ్రి తన పిల్లలు పాడైపోతే భరించగలరు చెప్పండి? మీరైనా భరించగలరా? నిజంగా ఆయన బాధ చూసినప్పుడు, ఆయన బాధ మనకు రాశాడు మోషే ద్వారా. 6వ అధ్యాయంలో ఆయన ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన బాధ ఒకసారి మనం చదివితే ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద ఎంతగా ఉందంటే అండి, దేవుడే గొప్పది అన్నాడంటే మంచిదని కాదండి, విపరీతమైన స్థాయిలో వెళ్ళిపోయిందని. భూమి మీద
నరుల చెడుతనము గొప్పదని వారి హృదయం యొక్క వారి హృదయాలు ఎప్పుడు వాళ్ళ మనస్సులలో నుండి వచ్చే ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. దేవుడు చూచి అందరినీ చూస్తున్నాడండి ఆ రోజు. అప్పుడు భూమి మీద ఎన్ని లక్షల మంది ఉన్నారో మనకి అంచనాలు తెలియదండి. ఎందుకంటే ఆదాముతో చెప్పిన విషయం మనందరికీ తెలుసు. మీరు భూమిని నిండించి విస్తరించి అంటాడు. ఫలించి విస్తరించి అంటే ఆరిన నేల మీద మనుష్యులు తన పిల్లలు నరులుగా భూమి మీద పిలువబడి అక్షయులుగా దేవుని కోసం రావాలనే మనస్సులో ఉన్న కన్న తండ్రి మాట బయటకు వెళ్ళిపుచ్చుతూ నరుల చెడుతనము భూమి మీద విస్తరించి వారి ఊహలు కూడా ఎల్లప్పుడూ చెడ్డవి. దేవుడు చూచి అది చూసిన తండ్రి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎందుకు చేశాను ఈ మనుష్యుల్ని భూమి మీద అని సంతాపమునుందాడండి. తన హృదయంలో నొచ్చుకున్నాడండి. హార్ట్ పెయిన్. దేవుడు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నరులను భూమి మీద చేసినందుకు సంతాపమునందెను. అప్పుడప్పుడు తల్లిదండ్రులు బాధపడుతూ మంచి వేదనతో ఏమంటారో తెలుసా? నిన్నెందుకురా కన్నాను, ఈ పనికి మాలిన వాడిని ఎందుకు కన్నాను నేను? ఒక తల్లి అనుకుంటుందండి, వాడు మంచివాడు కాకపోతే, వాడు చెడ్డవాడైతే కన్న తండ్రి ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారండి? ఎంత చెడిపోయినా ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడండి మన వైపు. 750 కోట్ల మంది ఉన్న ఈ కాలంలో ప్రపంచ వినాశనమే జరిగితే ఆయన ఏ ఆలోచనలతో ఉన్నాడో పేతురు గారు చెప్తున్నారండి. భూమి మీద ఏమి రాశాడో చూడండి. 2000 సంవత్సరాల క్రితం పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం రెండో మాట అందరూ మారు మనసు పొందవలెనని కోరుకుంటూ మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. పిల్లలు కదా, మిమ్మల్ని చంపే ముందు దీర్ఘశాంతము గలవాడై కొందరైనా వస్తారా అని ఎదురు చూస్తున్నాడండి. అందరూ మారు మనస్సు పొందాలి. అందరూ ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఎదురు చూస్తున్న మీ కన్న తండ్రి ఆవేదన మీకు ఏమైనా అర్థమైందా చెప్పండి. అందుకేనండి జలప్రళయం వచ్చింది. మనస్సులో నొచ్చుకున్నాడండి. అది ఆ రోజు జరిగిన జలప్రళయం గురించిన కొన్ని నిజాలు ఎంతవరకు చరిత్రకు 20వ శతాబ్దంలో అందిందో మనం ఒకసారి తెలుసుకుందాం. 20వ శతాబ్దం వరకు నోవహు జలప్రళయం గురించిన వాస్తవాలు ప్రపంచం తెలుసుకోలేకపోయిందండి. 20వ శతాబ్దంలో తెలుసుకున్నారండి వాళ్ళు. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. ద డెసిషన్ ఆఫ్ గాడ్. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చచ్చిపోతాయి. జతలుగా కొన్నింటిని రాబోయే కాలానికి మన కొరకు సిద్ధం చేసిన ఆ రోజు అవే ఈరోజు మనం అనుభవిస్తున్న సకల కోటి జీవరాశులు. ప్రవాహ జలాలు భూమి మీదకి రావటం ఆదికాండం 7వ అధ్యాయం 10వ వచనం బైబిల్లో ఉన్నప్పుడు చూస్తున్నామండి. తర్వాత చరిత్రలోకి వెళదాం. 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం 10వ వచనం 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాయి. అప్పటికి నీళ్ళు సరిపోయిందా? సరిపోలేదండి. ఏమండి? 11వ వచనం
నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము. నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ 2వ నెల 17వ దినమున 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీ మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను. అగాధ జలములు అంటే భూమి క్రింద ఉన్నవన్నీ. ఆకాశపు తూములు విప్పబడెను. నెక్స్ట్ ఆ వాటర్ సరిపోలేదు. ఆ వాటర్ సరిపోలేదండి. ఆ మనుషులందరూ చావాలంటే ఎవరెస్ట్ శిఖరం మునిగిపోవాలి, మర్చిపోకండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరెస్ట్ శిఖరం అదే, హిమాలయ పర్వతాల్లో ఉన్నదే. ఎవరెస్ట్ శిఖరం మునిగిపోవాలంటే 8,848 మీటర్లండి ఎవరెస్ట్ శిఖరం. భూమి మీద అన్నిటికంటే ఎత్తైన శిఖరం హిమాలయాల్లో ఉందండి, అది దాని పేరు ఎవరెస్ట్. ఎవరెస్ట్ శిఖరం మునిగిపోయేంత నీరు కావాలి. ఆ నీరు భూమిలో ఉన్న అగాధ జలాలు సరిపోవు, ఊటలు సరిపోవు. అప్పుడు ఏం చేసేటట్టు ఆయన? ఆకాశపు తూములు ఆకాశపు తూములు. పైన నీళ్ళు ఉన్నాయా అనుకుంటున్నారా? పైన నీళ్ళు ఉన్నాయా? మరి ఆ నీలంగా కనిపించేది ఏంటి? 148 కీర్తన 4వ వచనంలో బాగా వినండి దీన్ని. మనిషి ఎప్పుడు కనుక్కున్నాడు? 1996లోని న్యూస్ అండి ఇది. 1996 అంటే కీర్తనాకారుడు రాసినప్పటి నుంచి యేసుక్రీస్తు పుట్టినంత వరకు సుమారు 1000 ఇయర్స్. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 1996 సంవత్సరాలు అంటే 4 ఇయర్స్ లెస్, 4 సంవత్సరాల తక్కువ, 2 యుగాలు. అవి ఒక యుగం. 4 సంవత్సరాలకి 3వ యుగం ముగిసిపోతుందనే టైంలో 1996 నవంబరు 6వ తేదీ ఈనాడు ఏమని రాసింది చూడండి. అందులో ఏమని రాసింది? ఆకాశగంగా అన్నారు. దేవుడు ఏమని చెప్తున్నాడు? చదువుతున్నాడు. 148వ కీర్తన అధ్యాయం 4వ వచనం. పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆకాశము పైనున్న జలములారా. వాట్ ఏ వండర్ఫుల్ బైబుల్ అండి. కథలరా ఇవి? బైబుల్ కథలు అంటావురా బచ్చా? యూఆర్ ఎ స్మాల్ కిడ్ బిఫోర్ ది బైబుల్. యూఆర్ ఎ స్మాల్ కిడ్ బిఫోర్ మీ. నీకున్న నాలెడ్జ్ ఎంత, నీకున్న మెథడ్ ఎంత, నీకున్న ఆలోచన ఎంత? ఆఫ్టర్ ఆల్ యు ఆర్. 3 యుగాల ముందే చెప్పింది బైబిలు. ఏమని? పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. ఆదికాండం 1వ అధ్యాయంలో పై జలాలను కింద జలాలను వేరుపరిచింది ఒకటి ఉంది. అక్కడ ఒక టాపిక్ క్రియేషన్ జరిగేటప్పుడు, క్రియేషన్ జరుగుతున్నప్పుడు దేవుడు రాయించిన ఎలా క్రియేట్ చేస్తున్నాడు, ఎలా విభజిస్తున్నాడు, ఎలా డివైడ్ చేస్తున్నాడు ఈ విశ్వాన్ని అనేది మనకు కనబడుతుందండి. బైబిలు సకల శాస్త్రాలను అధిగమించిందండి. ఈ భూమిని ఎవరెస్ట్ శిఖరం నింపాలంటే వాటర్ కావాలంటే హిమాలయ పర్వతాలు 8,843 మీటర్ల పొడవైనటువంటి, అంటే సుమారు 9 కిలోమీటర్లు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏమండి దాని ఎత్తు ఎంతో తెలుసండి? 8,848 మీటర్లు ఎత్తండి ఇది. అరారాతు పర్వతాలు. ఎందుకంటే అరారాతు పర్వతాల మీద మనకు కొంచెం సైంటిఫిక్ బేసిస్ దొరికాయి మన వాళ్ళకి. అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు అరారాతు పర్వతాలు ఎంత ఉంది? 5,137 మీటర్లు. అంటే కేవలం 3,000 కిలోమీటర్లు తేడా ఉంది దానికి దీనికి. ఇంచుమించు 4,000 మీటర్లు తేడా ఉంది దానికి దీనికి. ఇది కూడా పెద్దదండి అరారాతు పర్వతం. అరారాతు పర్వతం మీదే నోవహు ఓడ జలప్రలయం నిలబడిందనే డౌట్ కావాలి కదా. నోవహు ఓడ కట్టింది అక్కడే గనుక కొంచెం ముందుకు కట్టాడు. ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములు మూయబడ్డాయి. నీరు వచ్చేసిన తర్వాత, సంపూర్ణం అయిపోయిన తర్వాత, ద విండోస్ ఆఫ్ ది స్కై అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. విండోస్ ఆఫ్ ది స్కై. కిటికీలు పెడితే పైనుంచి నీరు వచ్చింది. జలం, గంగ, ఆకాశ గంగ, నీరండి అవన్నీ నీళ్లు. ఆదికాండం 1వ అధ్యాయంలో పై జలములు కింద జలముల గురించి మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము, ఆ జలములు ఈ జలములను వేరుపరిచిన జలములు. విశ్వంలో శూన్యం అనేది రావాలంటే చుట్టూ వాటర్ కవర్ చేశాడండి ఆయన.
చుట్టూ యూనివర్స్ అంతా వాటర్ బాల్. బొట్టుదేవు అనుకోండి, బుట్ట అంతా పెద్ద బెలూన్ చాలా పెద్దగా ఉంటుంది గుండ్రంగా, ఆ మధ్యని ఖాళీ స్థలం అండి, ఖాళీ స్థలం. విశ్వం కూడా వాటర్ వీల్, వాటర్ బాల్. ఈ మధ్యలోనే ఉన్నాయండి కోటాను కోట్ల నక్షత్రాలు, ఈ మధ్యలోనే ఉన్నాయండి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు, ఈ మధ్యలో ఉన్నాయండి పాలపుంత నక్షత్ర మండలం. ఆ పాలపుంత నక్షత్ర మండలంలోనే ఉందండి సూర్య కుటుంబం. ఆ సూర్య కుటుంబంలో 3వ గ్రహం అండి భూమి. అక్కడ మనం ఉన్నాం. యూనివర్సల్ సెంట్రల్ ప్లేస్, జియోసెంట్రిక్ థియరీ. భూమి విశ్వానికి కేంద్రస్థానంలో ఉంది. అలా ఈ వాటర్ని దేవుడు విడదీశాడు. ఇప్పుడు వాటర్ భూమిని నింపాలంటే పైనుంచి వాటర్ తేవాలి. తెచ్చాడండి. మునిగిపోయాయండి, పర్వతాలన్నీ మునిగిపోయాయి. కీర్తన గ్రంథం 78:23 అదొకసారి చూద్దామండి. కీర్తన గ్రంథము 78:23. 78వ కీర్తన 78వ కీర్తన 23వ వచనం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. అంతరిక్ష ద్వారములు. ఆకాశపు గంగ రావాలి అంటే ఆకాశ అంతరిక్ష ద్వారాలు తెరవాలి కదా. మరి సైన్స్కి ఎప్పుడు తెలిసిందండి? 3000 సంవత్సరాల తర్వాత అది నీరని చెప్పింది. అంతే, 3000 సంవత్సరాల తర్వాత నీరని చెప్పింది. బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? 3000 సంవత్సరాలకు ముందే చెప్పింది. దెర్ ఈజ్ ఎ వాటర్. ఎవడండి మాట్లాడగలడు? బైబిల్ మీరు విప్పి జనం మధ్య నిలబడితే మీసం మెలేసి తొడకొట్టి పిల్లండి. ఎవడొస్తాడో? ఎవడు రాడు. వాడికేడు తెలుసు ఆకాశం గురించి. సైంటిస్ట్కి తెలియలేదు, ప్రొఫెసర్స్కి తెలియదు, విశ్వవిద్యాలయంలో పనిచేసే ఏమంటే ప్రొఫెసర్స్కి తెలియదు. 6 దినాలంటే భూదినాలు అనుకున్నాడట ఎర్రబాగులోడు. మనుషులు చావాలి అని దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? విరిగిపోయిందండి దేవుడికి మనస్సు మన మీద. ఈ జనాన్ని చూస్తుంటే ఆవేదన అండి ఆయనకి, ఆవేదన. నోవహు, నువ్వు ఓడను కట్టు, నువ్వు ఓడను కట్టాలిక. దేంతోనో తెలుసా? చితిసారకపు మ్రాను అన్నాడు. ఏమండి? ఏం రానట్టది? చితిసారకపు మ్రాను. ఏమండి? సుమారు ఎన్నో దినాలు నీటిలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలైనా నీటికి కుళ్ళని ఒకే ఒక చెట్టు భూప్రపంచంలో, అది చితిసారకపు చెట్టు అండి. బాగా వినాలి. ఎంత కాలమైనా మీరు ఉంచండి, దాని తర్వాతే మిగతావని. జలప్రళయంలో దేవుడు వాడమన్న ఒకే ఒక కర్ర, కార్పెంటర్లకు తెలుసు ఇక్కడ ఉన్న కర్రల్లో ఏ కర్ర మంచిదో. దేవుడికి తెలుసు తాను వేసిన మొక్కల్లో ఏ చెట్టు మంచిదో. 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారకపు మ్రానుతో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకును, నీ కొరకు వాడను చేసుకో. చితిసారకపు మ్రాను ఎప్పుడూ నీళ్లలోనే ఉండాలి. అగ్రికల్చరల్ వాళ్ళకి మీకు తెలుసు, రైతు సోదరులకు తెలుసు, వరి మొదలు నీళ్లతోనే ఉండాలి. వరి మొక్కలు పొలంలో నీళ్లు ఉంటాయండి. మొక్కకి 1/4 లెవెల్ వరకు వాటర్ అలా స్టాక్ ఉంటుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనం చూస్తే వాటరు, వరి మొక్కలకు నీళ్ళే ఉండాలండి, ఎప్పుడూ నీళ్ళు ఉండాలి. చితిసారకపు మ్రాను ఎన్ని 100 సంవత్సరాలు గతించినా అది అలాగే నీళ్లలో ఉండాలి. ఏ మొక్క అయినా నీళ్లలో పడితే కుళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. కానీ ఇది మాత్రం నీళ్లలోనే ఉండాలి. కనుక దేవుడు ఏం మ్రానుతో కట్టమన్నాడు? చితిసారకపు మ్రానుతో ఓడను కట్టు. నోవహు, ఓడను కట్టు. అరారాతు పర్వతాల మీద ఓడ తాలూకా ఈ కలప దొరికిందండి.
నోవహు ఆ దినమున దేవుడు కట్టమన్న చితిసారకపు మ్రానుతో నిర్మించిన ఓడ అది అరారాతు కొండల మీద నిలబడిపోయింది. ఒకసారి బైబిల్లో చూడండి, అది ఎక్కడ ఆగిపోయింది? ఓడ ఎక్కడ ఆగింది? అరారాతు కొండల మీదకి వచ్చి నోవహు ఓడ ఆగినప్పుడు నీరు అలాగే జారిపోయింది కిందకి. అప్పుడు లోనున్న దేవుడు అప్పటికి పట్టమన్న జీవరాశులన్నింటినీ జతలుగా 2 జతలుగా బయటికి విడిచిపెట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి వాతావరణాన్ని, సూర్యుడిని చూశారు. 8వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండల మీద నిలిచింది. ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఇది ఎప్పుడు దొరికిందట తెలుసండి వీళ్ళకి? 1987 ఒకసారి అరారాతు పర్వతాల మీద నిలబడిన ఓడ ఫ్రాన్స్ గేరే 1959లో 20వ శతాబ్దంలో విమానం మీద వెళ్ళి అరారాతు పర్వతాల మీద వెళుతూ, బైబిల్ నమ్మని వాళ్ళండి వీళ్ళు, ఒకవేళ అరారాతు పర్వతాల మీద నోవహు కట్టిన ఓడ అవశేషాలు ఏవైనా దొరుకుతాయేమో అని వాడు అర్మేనియా నుంచి వాడు విమానంలో తిరుగుతూ అప్పుడు అరారాతు పర్వతాల గోపురాలన్నీ ఫోటోలు తీయడం మొదలుపెట్టేటటువంటి 1959 దీన్ని గమనించండి. టర్కీ దేశం, ఎవరైనా టర్కీ వెళ్తే మర్చిపోకండి, ఇదిగోండి అరారాతు పర్వతాల మీద ఓడ భాగం చూసారండి ఎంత పెద్దదో. 4360 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అని ఆ చెక్కలను తీసుకెళ్ళిన తర్వాత ఈ నిపుణులు ఏం చేశారంటే, వాళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలు ఈ దానిలో ఉన్న చితిసారకపు మ్రాను యొక్క మ్రానుల్ని వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అది 4360 సంవత్సరాలు క్రీస్తు పూర్వం కిందటి దిన వాళ్ళు లెక్కలు వేసి చెప్పారండి. అరారాతు పర్వతాల మీద కనబడిన ఈ ఓడలో ఉన్నటువంటి ఆ పీసెస్ తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని ప్రపంచానికి చెప్తే, టర్కీ దేశం కదండి ఇప్పుడు అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయి? టర్కీ దేశం మీద. ఎందుకంటే తొలి మానవుడు పుట్టిన తర్వాత ముందుకు తూర్పు వైపుకి వెళ్ళిపోయాడండి బ్రతకడానికి. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత దేవుడు వాళ్ళని ఏదేనులోని తగిలిన తర్వాత తూర్పు భాగానికి వెళ్ళిపోవడం మొదలెడతారు. మీరు అక్కడి నుంచి చదివితే ఆదికాండం మీరు చదవండి వాళ్ళ రాత్రికి. ఆ తూర్పు భాగంలోకి వెళ్ళేటప్పుడు చూసారండి, టర్కీ దేశం ఆసియాలో ఉంది. ఆసియాలో ఉన్న టర్కీలో ఏదేను వనం ప్రారంభమైతే ఆ ఏదేను వనం తర్వాత నోవహు వరకు కూడా ప్రపంచమంతా చెడిపోతే పాపంతో, అదిగోండి అరారాతు పర్వతాలు టర్కీ చూసారండి, అక్కడ అది కనబడుతుంది. మార్కింగ్ చూపిస్తున్నాడు చూడండి, అరారాతు పర్వతాలు. ఆ పర్వతం మీదే ఇప్పుడు మీకు ఇందాక చూసిన బొమ్మలో చూడండి ఒకసారి అది ఆ శిఖరాల మీద ఇది దొరికిందండి, ఈ ఆర్క్. దీన్ని ఏం చేసిందంటే 1987లో, బాగా వినండి, 1987 గవర్నమెంట్ కన్ఫర్మ్స్ దిస్ ఈజ్ నోవాహ్స్ ఆర్క్. టర్కీ దేశం అండి, మరి ఆడదేశంలో కదా అరారాతు పర్వతాలు, ఆడదేశం మీద దిగిందండి ఇది. ఈ ఓడ అక్కడ దేవుడు అక్కడే దాన్ని దించాడు. అక్కడి నుంచి నోవాహు గారు దిగారు కిందకి. నోవహు సంతానాలు 3 కొడుకులు 3 కోడళ్ళు, జంతు సకల కోడి జీవరాశులు దిగిపోయే కిందకి. అదిగోండా ఆ ఓడ ఆగినది చూసారు ఎలాగాగిందో. అదే అండి గవర్నమెంట్, టర్కీ గవర్నమెంట్ ఏముందండి, గవర్నమెంట్ కన్ఫర్మ్స్ దిస్ ఈజ్ నోవాహ్స్ ఆర్క్ అని టర్కీ గవర్నమెంట్ ప్రకటించింది. ప్రపంచమంతా ప్రకటించింది. అంటే నోవహు జల ప్రళయం జరిగిందా కాకమ్మ కదనుకుంటున్నా. దేవుని జోలికి, బైబిల్ జోలికి రాకు. నీకు అనుమానం ఉందా? ఫ్లైట్ టికెట్ తీసుకో, టర్కీ వెళ్ళు. ఏ మ్యూజియంకి వెళ్తావో తెలుసా నువ్వు? 1987 జూన్ 21న నోవహు ఓడ, బాగా వినాలి, 1987 జూన్ 21న నోవహు ఓడను, అంటే ఇక్కడి నుంచి మొత్తం ఈ పీసెస్ అన్నిటినీ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో తెలుసా? నోవహ్ ఆర్క్ నేషనల్ పార్క్, జాతీయ ఉద్యానవనం టర్కీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఏమని డిక్లేర్ చేసిందంటే, దీన్ని ఎక్కడ పెట్టిందో తీసుకెళ్ళి నోవహ్ ఆర్క్ని నేషనల్ పార్క్ అనే మ్యూజియంలో కూడా
వాళ్ళు పెట్టారు. నీకేదైనా డౌట్ వచ్చిందా? ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్తావో, పరిగెట్టి వెళ్తావో, ఈదుకొని వెళ్తావో, నీదే లేటు. అక్కడ చూసి వచ్చి అది కాదో చెప్పు. యు మస్ట్ కమిట్ అవ్వాలి నువ్వు, ఇక తప్పదు. నీకేయో 4 మాటలు తెలిసి 4 మీడియా వాళ్ళని కెమెరా పట్టుకొని నీ దగ్గరికి వస్తే నీకు వచ్చినట్టు మాట్లాడతావా? లేకపోతే ఏదో పిలిచి నీ ఏదో మేధావి ఎవడో ఆంధ్రాలో లేడని. ఏమంటే ఈ న్యూస్ మీడియా వాళ్ళందరికీ నేను ఎవరో తెలుసండి. తెలీదండి? నన్ను తెలియని వాడు ప్రపంచంలో ఎవడున్నాడండి? తెలుసు, కానీ నన్ను ఎందుకు పిలవరండి? నేను వెళ్ళను. మరి రమ్మంటాను కదా, కెమెరా పెట్టుకుని మా ఇంటికి రా. నీకేదైనా డౌట్ ఉందని నన్ను అడుగు. నన్ను కానీ కెమెరాతో ఇంటర్వ్యూ చేశాడంటే బైబిల్ గొప్పది, యేసుక్రీస్తు జగత్ రక్షకుడు నిరూపిస్తాను. వాళ్ళ తప్పులన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకే దొంగోడికి తేలి కుట్టినట్టుగా ఉండిపోయారు. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ ఇట్ ఈస్. వాట్ ఏ హిస్టారికల్ బేస్. టర్కీ గవర్నమెంటు జాతీయ ఉద్యానవనంలో ఈ నోవా ఆర్క్ నేషనల్ పార్కులో ఈ ఓడని భద్రపరిచారు. దాన్ని భద్రపరిచారండి. నీకు అనుమానం ఉందా? జలప్రలయం రాలేదనుకుంటున్నావా? అబద్ధం అనుకుంటున్నావా? వెళ్ళి చూడు. అక్కడ అరారాతు పర్వతాలు లేవనుకుంటున్నావా? ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో ఎవరు ఎత్తుకెళ్ళిపోతాడు? అరారాతు పర్వతాల్లో ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు కదా? సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. అదిగోండి అరారాతు పర్వతాలు. అరారాతు పర్వతాలు లేవంటావా? ఉన్నాయి. అరారాతు పర్వతాల మీద ఆనాడు దేవుడు దించిన ఓడ ఆ శిఖరం మీద ఉందంటే లేదంటావా? దానికి టర్కీ గవర్నమెంటే సాక్ష్యం ఇస్తుంది నీకు. అప్పుడు నువ్వు యేసును లోకరక్షకుడుగా, నీ జీవిత రక్షకుడుగా అంగీకరిస్తేనే అడుగు ముందుకై. లేకపోతే నోరు మూసుకొని షట్ అప్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్ ఇన్ యువర్ రూమ్. Don't oppose the Bible. Don't oppose the Jesus Christ. Don't oppose to Christianity. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది.